మొదటిగా న్యూ పేజ్ తీసుకోవాలి. దానికి కస్టంలో తీసుకుంటున్నాను నేను. ఇంచెస్లో 4 ఇంచెస్ హైట్, 4 ఇంచెస్ విడ్త్. రెజల్యూషన్ 300. ఓకే అంటున్నాను. ఇప్పుడు మనకి న్యూ పేజీ వచ్చింది. తర్వాత బ్యాక్గ్రౌండ్ని అన్లాక్ చేసుకోవాలి. ఆ తర్వాత న్యూ లేయర్ తీసుకోవాలి. న్యూ లేయర్ తీసుకోవాలంటే ఇక్కడ లేయర్ ప్యాలెట్లో చూడండి, రెండో ఆప్షన్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే మనకి న్యూ లేయర్ క్రియేట్ అయింది. ఆ తర్వాత మనం ఎలిప్టికల్ మార్కీ టూల్ సహాయంతో ఒక సర్కిల్ని డ్రా చేయాలి. మనకి ఇక్కడ ప్రాపర్టీ బార్ ఉంది కదా, ఫెదర్ 2 పిక్సెల్స్ ఉండాలి. స్టైల్ వచ్చేసి ఫిక్స్డ్ సైజ్ ఉండాలి. విడ్త్ హైట్ వచ్చేసి 600 px ఉండాలి. మనం ఇవన్నీ సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ న్యూ పేజ్లో జస్ట్ అలా క్లిక్ చేస్తే మనకి ఒక సర్కిల్ అనేది డ్రా అవుతుంది. ఇప్పుడు మనం టూల్ బాక్స్లో ఉన్న గ్రేడియంట్ టూల్ సహాయంతో గ్రేడియంట్ అప్లై చేయాలి. ఇక్కడ ప్రాపర్టీ బార్లో దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇవన్నీ కనిపిస్తాయి. నేను డ్రా చేస్తున్నాను. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఇంకొక సర్కిల్ని డూప్లికేట్గా తీసుకోవాలి. ఇంకొక సర్కిల్ని డూప్లికేట్గా తీసుకోవాలంటే మనం కంట్రోల్ జే ప్రెస్ చేస్తే మనకి ఇంకోటి డూప్లికేట్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఆల్ట్ షిఫ్ట్ పట్టుకుని ఫస్ట్ కంట్రోల్ టీ అంటే ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ టూల్ ప్రెస్ చేయాలి. మనకి ఇట్లా పాయింట్స్ వస్తాయి. ఇప్పుడు షిఫ్ట్ ప్లస్ ఆల్ట్ పట్టుకుని మనం లోపలికి ఇట్లా దాని సైజుని డిక్రీజ్ చేసుకోవాలి. ఎంటర్ కొట్టిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ కంట్రోల్ కీని ప్రెస్ చేసి లేయర్ ప్యాలెట్లో ఉన్న ఈ చిన్న సర్కిల్ ఇమేజ్ మీద క్లిక్ చేయాలి. మనకి ఇట్లాగా సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఫోర్గ్రౌండ్ కలర్లో మనకి వైట్ ఉండే విధంగా చూసుకుని వైట్ కలర్, ఇప్పుడు ఆల్ట్ ప్లస్ బ్యాక్ స్పేస్ కనుక మనం ప్రెస్ చేస్తే కనుక మనకి ఎల్లో కలర్గా అది ఫిల్ అవుతుంది. ఇప్పుడు కంట్రోల్ డి అంటే మనకి డి సెలెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇమేజ్ని తెచ్చుకోవాలి. ఫైల్లోకి వెళ్ళేసి ఓపెన్, కంట్రోల్ పట్టుకుని మనకి లోగో ప్లస్ ఇమేజ్ రెండు నేను ఒకసారిగా తీసుకుంటున్నాను. ఇప్పుడు మూవ్ టూల్ సహాయంతో ఇమేజ్ని తీసుకొచ్చి మనం దీని మీద నేను ప్లేస్ చేస్తున్నాను. కంట్రోల్ టీ అనేసి షిఫ్ట్ ఆల్ట్ పట్టుకుని నేను రీసైజ్ చేస్తున్నాను. ఓకే అనుకున్న తర్వాత ఎంటర్ చేసేసి మనం ఏం చేయాలంటే ఇక్కడ సర్కిల్ ఉంది కదా, పెద్ద సర్కిల్, దాని మీద కంట్రోల్ పట్టుకుని ఇమేజ్ మీద కనుక క్లిక్ చేస్తే మనకి ఆ సర్కిల్ అంతవరకు మనకి సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇమేజ్ మీదకి వచ్చేసి మనం లేయర్ మాస్క్ అప్లై చేయాలి. లేయర్ మాస్క్ అప్లై చేయాలంటే లేయర్ ప్యాలెట్లో చూడండి, ఇక్కడ ఈ లేయర్ మాస్క్ అప్లై చేస్తే కనుక మనకి అది మిగతాది ఆ సెలెక్ట్ అయిన దానికి మించి మిగతాది ఉన్నది హైడ్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ చిన్న సర్కిల్ని మనం ఇమేజ్కి పైకి తీసుకెళ్ళాలి. డ్రాగ్ చేస్తే అది పైకి వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్ని కంట్రోల్ టీ అనేసి మనకి
దీనికి తగ్గట్టుగా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకుని ఓకే అనుకున్న తర్వాత మనం ఇప్పుడు లోగోని తీసుకొచ్చి మనం ఇక్కడ ప్లేస్ చేద్దాం. మనకి ఇమేజ్ అవసరం లేదు కదా, నేను క్లోజ్ చేస్తున్నాను. మూవ్ టూల్ సహాయంతో ఈ లోగోని కూడా తీసుకొచ్చి నేను ఇక్కడ డ్రాగ్ చేసి ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. ఈ లోగోకున్న వైట్ బ్యాక్గ్రౌండ్ మనకు అవసరం లేదు. దాన్ని ఎలా తీసేయాలంటే ఇక్కడ మ్యాజిక్ వ్యాన్ టూల్ ఉంది కదా, టూల్ బాక్స్లో ఇది క్లిక్ చేసి ఈ వైట్ దాని మీద క్లిక్ చేస్తే కనుక ఆ వైట్ అంతా సెలెక్ట్ అయింది. మనకి డిలీట్ చేస్తే కనుక డిలీట్ అయిపోతుంది. కంట్రోల్ డి అంటే డీసెలెక్ట్ అవుతుంది. కంట్రోల్ టీ అని ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ టూల్ తీసుకుని మనం సైజ్ కొంచెం డిక్రీజ్ చేసుకుంటే ఇప్పుడు మనం టెక్స్ట్ని తీసుకోవాలి. కంప్యూటర్ సఫారీ అని టెక్స్ట్ని తీసుకోవాలి. టెక్స్ట్ని తీసుకోవాలంటే టీ అని ఉంది చూడండి, టీ టూల్ బాక్స్లో అది సెలెక్ట్ చేసుకుని మనం ఇక్కడ చూడండి ప్రాపర్టీస్ బార్లో వైట్ కావాలా లేదంటే గ్రీన్ కావాలా, మనం గ్రీన్ కలర్లో తీసుకుందాం టెక్స్ట్ని. ఓకే అన్నాను. మనం ఇటు క్లిక్ చేసి కంప్యూటర్ సఫారీ మనం ఇక్కడ అన్నీ అప్లై చేసుకోవచ్చు. ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైలు, ఏది కావాలనుకుంటే అది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సైజ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అదేవిధంగా దీని షేప్ హారిజాంటల్లోది ఇక్కడ చూడండి, ఇక్కడ స్టైల్ వచ్చి నన్ను ఉంది, నేను ఆర్క్ షేప్లో తీసుకుంటున్నాను. కొంచెం మళ్ళీ ఏదైనా ఎడిట్ చేయాలంటే టీని ప్రెస్ చేయండి. బోర్డులో పెడుతున్నాను నేను, రెగ్యులర్ ఉన్నదాన్ని నేను బోర్డులోకి చేంజ్ చేశాను. ఇంతే, మనకి సిడి ప్రాజెక్ట్ రెడీ అయింది. దీన్ని మనం ఫైనల్గా సేవ్ చేసుకోవాలంటే ఫైల్లోకి వెళ్ళేసి సేవ్ యాజ్ క్లిక్ చేసి ఫోటోషాప్ పిఎస్డిలో సేవ్ చేస్తే మనం చేంజ్ చేసుకోవచ్చు.